పిడికిళ్ల శత్రువై పిడికిలొకటి వచ్చెనురా, గాజు గ్లాసు గుర్తుతో కదం నేడు తొక్కెనురా. జనం కొరకు జనం చేత జనమే ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మన వెంకయ్య గారు జనసేన పార్టీలోకి వచ్చారు. వెంకయ్య లాంటి నాయకులు మన జనసేన పార్టీలోకి ఎందుకు వస్తున్నారంటే, గత 5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చింది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసింది మన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన దీక్ష వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అప్పటి ఉన్న పరిస్థితుల వల్ల, నెలకొన్న పరిస్థితుల వల్ల రాష్ట్రంలో మనం తెలుగుదేశం పార్టీని మన బహుజన్ సమాజ్ పార్టీకి మేము 24 సీట్లు ఇచ్చాం. 21 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలు కేటాయించడం జరిగింది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరో దళితులకి అంత పెద్ద ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ లేదు. ఈరోజు ఓపెన్ కేటగిరీ సీట్స్ కూడా దళితులకు ఇవ్వడం జరిగింది. చిత్తూరు పార్లమెంటు దళితులకు కేటాయించడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు బీసీలకి తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడు ఎంపీ స్థానం కేటాయించలేదు. కానీ మొట్టమొదటిసారిగా బీసీలకి మెంబర్ ఆఫ్ పార్లమెంటు స్థానాన్ని ఇచ్చిన ఏకైక పార్టీ అది జనసేన పార్టీ. నిబద్ధత కలిగిన వ్యక్తి జేడీ లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు జనసేన వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారా అంటే, మీరందరూ వినే ఉంటారు జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి. మహారాష్ట్రలో నేను ఐఏఎస్ లో ఉన్నప్పుడు ఆయన ఐపీఎస్ అధికారి, మేమిద్దరం కొలీగ్స్వి, ఇద్దరం కలిసి పనిచేశాం. సో ఆయన కూడా ఒక నిజాయితీ కలిగిన అధికారి, ఒక నిబద్ధత కలిగిన అధికారి. ఆయన ఈ పార్టీని ఎందుకు ఎంచుకున్నాడు? అన్ని చోట్ల వచ్చి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాడు, లేకపోతే కొత్త పార్టీ పెడతాడు, ఇంకా లోక్సత్తా పార్టీలోకి వెళ్తాడని అనేక ఊహాగానాలు, అనేక పుకార్లు సృష్టించారు. కానీ ఆయన చివరికి అన్ని పార్టీలని ఇక్కడ అబ్జర్వ్ చేసి జనసేన పార్టీని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? ఈ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆయన భావజాలం, ఆయన ఆలోచనలో, ఆయన సిద్ధాంతాలు, ఆయన మేనిఫెస్టో అన్నీ చూసి ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ప్రజలకి మేలు చేయగలిగిన పార్టీ, ఒక నిబద్ధతతో, ఒక నిజాయితీగా పనిచేయాలనుకుంటున్న పార్టీ ఒక్క జనసేన పార్టీ అని నమ్మి, ఎందుకంటే ఆయన కూడా ప్రజాసేవ చేయాలని
నిజాయితీతో అవినీతి రహిత పాలన అందించడంలో ఆయన కూడా ఒక పాత్ర పోషించాలని ఆయన పాలిటిక్స్ లోకి వచ్చాడు. ఒక అవకాశం ఇస్తే ప్రజలకి ఎటువంటి సేవ చేస్తామో అన్నది మేము నిరూపిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా, ఒక ఎమ్మెల్సీ లేకపోయినా, ఒక వార్డు మెంబర్ లేకపోయినా గత 5 సంవత్సరాలుగా ఎన్ని సమస్యల మీద ఆయన పోరాడాడో మనం చూసాము. ఎన్ని సమస్యల్ని పరిష్కరించాడో, ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చాడో మనం చూసాము. మరి పెద్ద పెద్ద సమస్యల్ని ఆయన ఎన్నుకొని చేశాడు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగం మీద మేము యుద్ధం ప్రకటిస్తామని, నిరుద్యోగ సమస్యని తీర్చివేస్తాము. జనసేన పార్టీ అధికారంలోకి రావడంతోనే 6 నెలల కాలంలో 1,00,000 ఉద్యోగాలు కల్పన చేసి మేము ఈ నిరుద్యోగ సమస్య తీరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. 5 సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అన్నది లేకుండా చేస్తామని ఆయన హామీ ఇవ్వటం జరిగింది.